సమృద్ధి జీవం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాలుగా టీవీలో నిరాటంకంగా ఈ సమృద్ధి జీవం కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల పట్ల యేసు ప్రభు సంకల్పము, ఆయన కృప ఉన్నది గనుక నిరాటంకంగా ఇంత ఫలభరితంగా సరళంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలు సమృద్ధి జీవం కార్యక్రమాల కొరకు ప్రార్థన చేసిన వారికి కృతజ్ఞతలు, కానుకలు పంపిస్తున్న వారికి కృతజ్ఞతలు, స్పాన్సర్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు చక్కగా కొనసాగునట్లు మీ సహాయ సహకారాలు తప్పకుండా అందించండి. ప్రస్తుతములో నేను ఇదే శుభవార్త టీవీ ఛానల్లో మంగళవారం, బుధవారం, గురువారం, ఆదివారం 4 రోజులు రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నాను. తప్పకుండా చూడండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రస్తుతములో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను. ఆరాధనలు మళ్ళా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇక్కడ హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చిలో ఆరాధనలు, శక్తివంతమైన స్తుతి ఆరాధనలు, స్వస్థత ప్రార్థనలు, సుదీర్ఘముగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. చుట్టుపక్కల ఉన్నవారు కానీ, హైదరాబాదులో ఎక్కడ ఉన్నవారే కానీ మీరు రావచ్చు. ఆ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ఆ తర్వాత తేజస్వి నగర్ కాలనీ అత్తాపూర్లో, ఇదే హైదరాబాదులో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం 10:30 గంటలకు కూడా ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను. వాటిలో కూడా మీరు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రస్తుతములో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, మంచి కాపరి 4 సువార్తల్లో బోధించిన ఆజ్ఞలను చాలా లోతుగా క్షుణ్ణంగా ధ్యానము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మత్తయి సువార్త 5, 6, 7, ఆ తర్వాత తక్కిన సువార్తల్లో ఉన్న యేసు ప్రభు ఆజ్ఞలు, ఆదేశాలన్నీ. గతంలో ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్తాను. బైబిల్ అంతటిలో యేసు ప్రభు బోధలు, ఆజ్ఞలు ఒక కిరీటము లాంటివి. బైబిల్ అంతటిలో అధిక ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి? యేసుక్రీస్తు ఆజ్ఞలకు, ఆయన బోధలకు ఇవ్వాలి. ఎందుకు? దేవుడే యేసుక్రీస్తు నందు ఈ లోకములో యెహోవా దేవుడు అవతరించి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన తుది మాటలు, తుది వాక్కు, అందుకే యేసు ప్రభువును లోగాస్ అన్నారు, వాక్కు. యేసు ప్రభు నోటిలో వచ్చిన ప్రతి మాట కూడా రక్షణ పొందిన మనకు, క్రీస్తు సంఘాలకు, యావత్ ప్రపంచానికి కూడా దేవుని తుది మాట, ఫైనల్ వర్డ్, అత్యున్నతమైన మాట. అందుకే ప్రసంగికులు, పాస్టర్లు అధిక ప్రాధాన్యత 4 సువార్తలకు ఇవ్వాలి. ఆయన బోధించిన ఆజ్ఞలకు, ఆదేశాలకు ఇవ్వాలి. అవి బోధిస్తూ మిగతా క్రొత్త నిబంధన ఎంతన్నా వాడుకోవచ్చు, పాత నిబంధన కూడా విస్తారంగా వాడుకోవచ్చు. మరి ఈ ఎంఫసిస్ నేను ఇవ్వాలని, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని యేసు ప్రభు బోధలను నేను బోధిస్తూ ఉన్నాను. గతంలో ఎన్నో చెప్పాను, అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు తప్పకుండా వినండి. ఎందుకంటే ప్రియులారా, మన క్రైస్తవ జీవితాలను యేసు ప్రభు అన్న పునాది మీద కట్టుకోవాలి. యేసు ప్రభు పునాది అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన ఆదేశాలు. దాని మీద కట్టుకుంటే గట్టిగా ఉంటాము. ఇహలోకములో చక్కని జీవితాలు, పరలోకములో నిత్య జీవం. ఇంతవరకు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం వరకు చూసాం. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వచనాలను ధ్యానము చేద్దాం. 25వ వచనం చదువుతున్నాను. అందువలన నేను మీతో చెప్పునదేమనగా,
ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణములను గూర్చైనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహములను గూర్చైనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఈ వచనము మిగతా వచనాలన్నీ 34 దాకా ఎవరితో అంటున్నారు యేసు ప్రభు? తన శిష్యులతో అంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ 12 మంది యేసు ప్రభువునకు శిష్యులే. కానీ రక్షణ పొందిన వారందరూ కూడా యేసు ప్రభువునకు శిష్యులే అన్న సంగతి మనము ఎన్నడూ మర్చిపోకూడదు. దీన్ని యేసుక్రీస్తునకు శిష్యత్వము అంటాము, క్రిస్టియన్ డిసైపుల్షిప్. ఈ రోజుల్లో దీన్ని బోధించడం లేదండి. రక్షణ అంటున్నారు, దీవెనలు పొందండి అంటున్నారు, పరలోకం వెళ్ళిపోదాం అంటున్నారు. లేదు, యేసు ప్రభు రక్షణ ఎందుకు ఇచ్చారు? మనల్ని క్రైస్తవులుగా చేయడానికి మాత్రమే కాదు. యేసు ప్రభు రక్షణ ఎందుకు ఇచ్చారు? మనందరినీ కూడా యేసుక్రీస్తునకు శిష్యులుగా చేసుకొనుటకు ఆయన రక్షణ ఇచ్చారు. మత్తయి 28:18 మనం చూస్తే అక్కడ మీరు వెళ్ళండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిస్మం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ 12 మంది శిష్యులు మాత్రమే కాదు, సమస్త జనులు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా యేసు ప్రభువునకు శిష్యులే. మరి శిష్యుడు, శిష్యురాలు, శిష్యత్వము అనగా ఏంటి? 4 సువార్తలు చదవండి. ఎన్ని అద్భుతమైన సత్యాలు యేసు ప్రభు తనకు శిష్యులుగా ఉండు వారు ఏ రకంగా ఉండాలో బోధించారు. అది రక్షణ అండి. ఇది బోధించండి. పాత నిబంధన బోధిస్తున్నారు, కానీ ఏది ప్రాముఖ్యము? రక్షణ పొందిన వారు యేసు ప్రభువునకు ఏ రకంగా శిష్యులుగా ఉండాలో అది బోధించడము అతి ప్రాముఖ్యము. అక్కడక్కడ యేసు ప్రభు అనేశారు కూడా, నా శిష్యత్వానికి తగినట్టు మీరు జీవించకపోతే నాకు మీరు పాత్రులు కారు. ఎన్నిసార్లు అన్నారు? ఎన్నెన్నోసార్లు అన్నారు. మరి శిష్యత్వం అంటే ఏంటో తెలుసా? శిష్యులుగా ఎలా జీవించాలంటే తెలుసా? సేవకులు ఇది బోధిస్తున్నారా? మరి ఎంతెంతమంది పాత్రులు కాకుండా పోతున్నారు? ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే అంటాను, యేసుక్రీస్తును, ఆయన రాజ్య సువార్తను బోధించండి. 4 సువార్తలు బోధించండి. 4 సువార్తలు బోధిస్తే శిష్యత్వం బయటకు వచ్చేస్తుంది. మరి ఎవరు శిష్యులు అనంటే ఎన్నో సత్యాలు ఉన్నాయి, కానీ ఒకటి నేను చెప్తాను ప్రియులారా, వినండి. శిష్యత్వము అనగా మన రక్షణ జీవితంలో యేసుక్రీస్తునకు ప్రాధాన్యత ఇచ్చుట. ఎక్కడుంది ఇది? లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనం. అందుకాయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. యేసు ప్రభు ఒక వ్యక్తిని పిలుస్తారు, నాకు శిష్యునిగా నువ్వుండు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, ఇప్పుడే మా తండ్రి మరణించాడు, నేను మా నాన్నని వెళ్ళి పాతి పెట్టి వస్తాను. ఏమన్నారు యేసు ప్రభు? చాలామంది ఉన్నారు పాతి పెట్టడానికి, వాళ్ళంతా చూసుకుంటారు. నువ్వు నన్ను వెంబడించాలి అనంటే నాకు నీవు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. వాస్తవానికి పాతి పెట్టద్దని కాదు, ఇది ఒక హైపర్బోలే అంటాం, ఒక ఎంఫసిస్. శిష్యులుగా ఉండాలి అనుకున్న వారు యేసుక్రీస్తునకు ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ యేసు ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము. ప్రియులరా, ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య మన సంఘాల్లో ఎదుర్కొంటున్నాం. ఈ ఎంఫసిస్ లేదు. ఎప్పుడు కూడా రక్షణ అనగా
యేసు ప్రభువా, నువ్వు నన్ను ఎలా దీవిస్తావు, నేను నీకు ఎలా ప్రార్థనలు చేయాలి, ఎప్పుడు దీవిస్తావు అంటూ యేసు ప్రభు దీవెనల కొరకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుట. రక్షణ జీవితములో యేసు ప్రభు దీవెనలు పొందడానికి ఒక రహస్యము ఈ పాఠ్యభాగములో ఉన్నది, నేను మీకు చూపిస్తాను. ఈ పాఠ్యభాగములో ఒక షరతు ఉన్నది. ఏమిటా షరతు ప్రియులరా? మీరు నా శిష్యులుగా ఉండి నాకు మీ జీవితములో, మీ సంఘాల్లో, మీ పరిచర్యల్లో, మీ బోధల్లో అన్నింటిలో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ప్రథమ స్థానాన్ని ఇవ్వండి. నేను ఏ రకంగా మిమ్మును నా శిష్యులుగా జీవించమంటున్నానో ఆ రకంగా జీవించుటకు నాకు ప్రథమ స్థానాన్ని ఇవ్వండి. యేసు ప్రభువును నమ్ముకున్నాం మనం, ఆయన రక్షణ పొందిన మనం ఇహలోకములో జీవిస్తున్నప్పుడు నిజముగా ఆయనకు శిష్యులుగా ఉండి యేసు ప్రభువునకు ప్రథమ స్థానాన్ని ఇస్తే ఎలాంటి దీవెనలు వస్తాయో ముందుగానే ఒక వచనాన్ని మీకు ఇస్తున్నాను, దయచేసి రాసుకోండి, వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తం నిజముగా మీరు శిష్యులైతే, నా నిమిత్తము సువార్త నిమిత్తము మీరు ప్రథమ స్థానాన్ని ఇస్తే ఎన్ని ఆశీర్వాదాలండి! ఇక్కడ ఇహలోకములో సమృద్ధిగా దీవిస్తాను, పరలోకములో నిత్య జీవాన్ని ఇస్తాను. ఇది షరతు. యేసు ప్రభువునకు శిష్యులుగా ఉండుట, ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చుట, ఆయన సువార్తకు ప్రథమ స్థానాన్ని ఇచ్చుట, సువార్త ప్రకటించుటకు, సువార్త పరిచర్యలు నెరవేర్చుటకు. అంతేగాని ఉత్తగానే వాగ్దానాలు ఇచ్చేసి ప్రభు ఇస్తారు తీసుకోండి అలాగ అనడం లేదు కదండి. ఇక్కడ అనడం లేదు. నేను ఇంకొక వాగ్దానం చూపిస్తాను. ఏది? మత్తయి 6:25 నుండి 34లో యేసు ప్రభు ఒక బంగారు షరతు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎంత అమూల్యమైన వచనం అండి! ఇహలోకములో మీకు ఆశీర్వాదాలు కావాలి, పరమ తండ్రి మీకు ఇస్తారు. కాబట్టి మీరేం చేయాలి? దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి. అది షరతు ప్రియులారా. శిష్యత్వానికి యేసు ప్రభు ఇచ్చే ఒక మహాషరతు. మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు, ఎప్పుడు? రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు, అప్పుడు పరమ తండ్రి మీకేం కావాలో అన్నీ ఇస్తాడు. శిష్యులతో అంటున్నారు, మీ ప్రాణముల గురించి మీరు చింతిస్తున్నారు, మీ జీవనోపాధి ఎలాగో చింతిస్తున్నారు, మీ బిడ్డలు ఎలాగో చింతిస్తున్నారు, మీ భవిష్యత్తు ఎలాగో చింతిస్తున్నారు. నో, నథింగ్. ఆ విషయం మీరు పట్టించుకునే అవసరమే లేదు. ఎంత చక్కగా అంటారు, మీరు నన్ను పట్టించుకోండి, నా శిష్యత్వాన్ని పట్టించుకోండి, నాకు ప్రథమ స్థానాన్ని ఇచ్చుట పట్టించుకోండి, నా సువార్త ప్రకటించుట పట్టించుకోండి, ఏ రకంగా శిష్యులుగా ఉండాలో పట్టించుకోండి. అప్పుడు మీరు అడిగే అవసరం కూడా లేదండి. పరమ తండ్రి మీకు ఏం కావాలో ఆయనకు అన్నీ తెలిసి ఇస్తారు. ఎంత గొప్ప బోధ అండి యేసు ప్రభువుది. మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి.
ముందుకెళ్దాం ప్రియులారా. 2 మాటలు అంటున్నారు యేసు ప్రభు. మీరు మొదట దేవుని రాజ్యమును వెతకండి. నెంబర్ 1. ఏంటి దేవుని రాజ్యము? దేవుని రాజ్యము చాలా పెద్ద సిద్ధాంతం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. 2 దశలుగా ఉన్నదని నేను గతములో బోధించాను. 1, యేసు ప్రభువు ద్వారా ఈ భూలోకములోనే దేవుని రాజ్యము అవతరించింది. లూకా 17:21 మీరు చూస్తే దేవుని రాజ్యము ఇక్కడ ఉందని కానీ అక్కడ ఉందని కానీ చెప్పడానికి వీలు పడదు, కానీ దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. యేసుక్రీస్తు నందు ఇహలోకములోనే దేవుని రాజ్యము అవతరించింది. ఇంకో దగ్గర యేసు ప్రభు అంట, నేను దేవుని వ్రేలితో శక్తితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది. ఆల్రెడీ దేర్. ఆయన అవతారము ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా, ఆయన స్వస్థతల ద్వారా, చివరికి శిలువలో యేసు ప్రభువు చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా, పునరుద్ధానము ద్వారా, ఆరోహణము ద్వారా యేసు ప్రభువు ఏ దేవుని రాజ్యాన్నైతే భూలోకములో స్థాపించారో దాన్ని స్థిరపరిచారు ప్రియులారా. తన శిలువ పునరుద్ధానాల ద్వారా, పాప ప్రాయశ్చిత్తము ద్వారా చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమంటున్నారో తెలుసా? నా శిష్యులుగా ఈ భూలోకములో ఏ దైవరాజ్యాన్నైతే నేను స్థాపించానో దాన్ని వెతకండి అనంటే దాన్ని విస్తరింపచేయండి. నైస్. దేవుని రాజ్యాన్ని వెతకండి అనంటే దేవుని రాజ్యాన్ని భూలోకములో విస్తరింపచేయండి. ఎంత గొప్ప బాధ్యత సంఘానికి ఇచ్చారండి. సేవకులకు ఇచ్చారు, రక్షణ పొందిన వారికి ఇచ్చారు. రక్షణ పొందిన మీరు నా శిష్యులుగా ఇహలోకములో నా దైవరాజ్యాన్ని విస్తరింపచేయండి అంటూ చక్కని ఉపమానాలు కూడా చెప్పారు కదండి. ఆవగింజ దేవుని రాజ్యము, అది ఒక గింజగా విత్తబడి మహావృక్షమగును. పులిసిన పిండి, ఎంత పిండంతటిని అది పులిపింపచేయును. విస్తరణ. ఇంకొక గొప్ప సత్యం, దేవుని రాజ్యము సైతాను రాజ్యములోనికి చొచ్చుకొని రావాలి. ఇహలోకములోనే సైతాను రాజ్యాన్ని పారద్రోలాలి. అనేకుల జీవితంలో దేవుని రాజ్యాన్ని అవతరింపచేయాలి. దేవుని రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలు వారికి విడుదల చేయాలి. అది శిష్యత్వం. ఎలా చేయమన్నారు? నా దైవరాజ్యాన్ని మీరు ఎలా విస్తరింపచేయాలి? నేను దైవరాజ్యాన్ని ఎలా స్థాపించి విస్తరింపజేశానో మీరు అలాగే చేయండి. ఎలా చేశారు యేసు ప్రభు? రక్షణ సువార్త ప్రకటించుట ద్వారా మీరు చేయండి. అనేకులకు రక్షణ సువార్తను అందించి అనేకులను దైవరాజ్యములోనికి చేర్చి దైవరాజ్యాన్ని విస్తరింపచేయండి. బ్యూటిఫుల్. రక్షణలోనికి వచ్చిన వారిని నేను ఇంకో పని చేశాను. యేసు ప్రభు అన్నారు, వారికి చక్కని వాక్యం బోధించాను. మీరు అదే పని చేయండి. నా వాక్యాన్ని బోధించండి, నా ఆజ్ఞలు బోధించండి, నా ఆదేశాలు బోధించండి. నా ఆదేశాలు, నా ఆజ్ఞలు రక్షణ పొందిన వారి జీవితంలో ఎంత మట్టుకు నెరవేరుతాయో దేవుని రాజ్యం విస్తరించును. ఇంకేం చేశాను? నేను అద్భుతాలు చేశాను. మీరు చేయండి. నేను మీకు శక్తినిచ్చాను, పరిశుద్ధాత్మనిచ్చాను. నేను స్వస్థత కార్యాలు చేశాను. మీరు చేయండి. ఈ రకంగా అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేయుట ద్వారా కూడా అనేకులను రక్షణలోనికి నడిపించి దైవరాజ్యములో చేర్చి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయండి. ఎక్కడ? భూలోకంలో, ఇక్కడ, హియర్ అండ్ నౌ. నేను ఇంకో పని చేశాను. పేదవారికి సహాయం చేశాను. మీరు అదే పని చేయండి. పేదవారికి సహాయం చేయండి. పేదవారికి సహాయం చేయటం ద్వారా దేవుని రాజ్యం ఎలా విస్తరిస్తుంది? వినండి ప్రియులారా, వారి పేదరికము అన్నది ఒక బంధకం.
ఆ బంధకములో నొప్పున్నది, బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది. ఆ పేదవారి అవసరాలు మీరు తీరిస్తే ఆ బంధకాల నుండి విడిపించిన వారు అవుతారు. తద్వారా మీరు ఏం చేస్తున్నారు? సైతాను రాజ్యాన్ని పారద్రోలుతున్నారు, వారిని ఆశీర్వదిస్తున్నారు. దేవుని రాజ్యం విస్తరిస్తూ ఉన్నది. బ్యూటిఫుల్ అండి. నేను చెప్పిన ఆ పనులు, యేసుప్రభు చేసిన పనులే మనం చేసి అవి చేయడానికి మన సమయాన్ని ఇవ్వాలి, మన తలాంతులు ఇవ్వాలి. అంతేకాకుండా మన డబ్బు ఇవ్వాలి, మన ఆస్తి ఇవ్వాలి, మన వస్తువులు ఇవ్వాలి. ఇదన్నమాట. ఎప్పుడైతే మీరు నా దైవరాజ్యాన్ని వెతుకుతారో, ఈ రకంగా విస్తరింప చేస్తారో, దాని కొరకు ప్రయాస పడతారో, పాటు పడతారో, అప్పుడు మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రి మీకు ఇస్తాడు. ప్రియులారా, దీనికి నా జీవితమే గొప్ప సాదృశ్యం. 24వ సంవత్సరంలో యేసు ప్రభువుకు అర్పించుకున్నాను. ఇప్పటికి 40 సంవత్సరాలు దాటాయి సేవలో. నాటి నుంచి నేటి వరకు ఇహలోకములో నాకేం కావాలి, నా పిల్లలకేం కావాలి, నా వివాహానికి ఏం కావాలి, ఒక్క తలంపు కూడా లేదు. నా జీవితకాలం అంతా ఇంతవరకు యేసు ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి నా సేవ ద్వారా కొద్దో గొప్ప దైవరాజ్యాన్ని పెంపొందించాను. నా సాక్ష్యం వినండి, నేను ఏది అడగలేదు. యేసు ప్రభు నన్ను సమృద్ధిగా దీవించారు, ఏ లోటు లేకుండా. నా పిల్లలనండి, నా వివాహం అనండి, డాక్టర్ అమ్మనండి, నేననండి, పరిచర్య అనండి, సస్యశ్యామలం. సేవ మొదట్లోనే కిటుకు పట్టేశాను. మీరు మొదటి దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతక, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రెండవ షరతు పెట్టారు అక్కడ యేసు ప్రభు. మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకుడే. అంటే అర్థం ఏంటి? వెరీ సింపుల్. ఆయన నీతిని పాటించండి, అనుసరించండి, నెరవేర్చండి. బైబిల్ అంతా దేవుని నీతి ఉన్నది, కానీ ఇక్కడ కాంటెక్స్ట్ను బట్టి యేసు ప్రభు తన శిష్యులతో అంటున్న మాటలు, నేను బోధించిన నీతిని పాటించండి, నేను బోధించిన ఆజ్ఞలను, ఆదేశాలను పాటించండి. అదే నీతిని వెతుకుట అంటే. 4 సువార్తల్లో అద్భుతమైన నీతిని నేను బోధించాను. పాత నిబంధనకు అతీతమైన నీతిని, ఉన్నతమైన నీతిని బోధించాను. ద ఫైనల్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. అందుకే యేసుప్రభు ఒక దగ్గర ఏమంటారు? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, పాత నిబంధన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు చేరరు. ఏంటా అధికమైన నీతి? యేసు ప్రభు నోటిలో నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞ, ప్రతి ఆదేశము, ప్రతి మాట. దీన్ని థియాలజీలో ఇంకొక మాట అంటాం, ఇహలోక దైవరాజ్య చట్టం, ద లా ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఇంతకు చెప్పుకున్నాం కదా, ఈ భూలోకములో యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యములోనికి రక్షణ పొందిన మనందరినీ రక్షణ ద్వారా పౌరులుగా చేర్చుకున్నారు. ఆ దైవరాజ్యములో పౌరులుగా ప్రథమంగా మీరు నేను నెరవేర్చవలసిన చట్టం ఏంటి? యేసు ప్రభు ఆజ్ఞలు, ఆయన ఆదేశాలు. అవి మీరు పాటించండి. 4 సువార్తల్లో నేను ఎలా జీవించమన్నాను అలా జీవించండి. సంఘముగా జీవించండి. లోకానికి ఉప్పు అయి ఉండండి, లోకానికి వెలుగై ఉండండి. నేను చెప్పినట్టు చేయండి. ముందు నా ఆజ్ఞలు, నా ఆదేశాలు అన్న నీతిని మీరు ఎంత నెరవేరుస్తారో, ఏది అడిగే అవసరం లేదు. మీకు ఏది కావాలో పరమ తండ్రికి తెలుసు, ఆయన ఇచ్చేస్తారంతే. టేక్ ఇట్.
ఎంత గొప్ప పద్ధతి యేసు ప్రభువు నేర్పిస్తున్నారండి. యోహాను 15:7 కూడా ఇదే అంటారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీ యందు నా మాటలు నిలిచిన యెడల, మీరు నా ఆజ్ఞలు నా మాటలు నెరవేర్చిన యెడల, సేమ్ థింగ్. దేవుని నీతిని వెతుకుట, అప్పుడు మీకేది ఇష్టమో పరమ తండ్రి మీకు అనుగ్రహించును. నేర్చుకుందామా ప్రియులరా? నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం. ఇది పద్ధతి. కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ అన్నది చాలా 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 ప్రాముఖ్యం. ఇష్టానుసారముగా ఒక పాఠ్యభాగాన్ని ఎవరూ కూడా ఇంటర్ప్రిట్ చేయకూడదు. దానిలో ఉన్న అసలైన భావాన్ని బయటికి లాగి ఆ అర్థాన్ని మరి ఆ పాఠ్యభాగములో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలు బోధించాలి, అనుసరించుటకు ప్రేరేపించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్యా, పరిశుద్ధాత్మ యెహోవా దేవా, యేసయ్యా ఎంత గొప్ప పాఠ్యభాగమయ్యా. ఇహలోకములో నీ శిష్యులుగా ఉన్నప్పుడు, నీ రాజ్యాన్ని విస్తరింప చేసినప్పుడు, నీ నీతిని పాటించినప్పుడు అన్నీ ఇస్తానన్నావు. ఆ రకంగా నిజమైన నీ శిష్యులుగా ఈ లోకములో బ్రతుకుతూ ఇహలోకములోనైనా నీ రాజ్య విస్తరణ కొరకు మా సమయాన్ని, మా తలాంతులను, మా ద్రవ్యాన్ని ఇచ్చుటకు సహాయం చేయండి. ఎలాంటి సేవ నీవు చేసి ఆ సేవను మాకు అప్పగించావో ఆ సేవ చేయుటకు కూడా మాకు సహాయము చేయండి. రక్షణ సువార్త ప్రకటించుటకు, రక్షణ పొందిన వారికి వాక్యం బోధించుటకు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేయుటకు, పేదలకు సహాయము చేయుట ద్వారా నీ రాజ్యాన్ని విస్తరింప చేయుటకు మాకు సహాయము చేయి. అలాగనేనైనా 4 సువార్తల్లో నీవిచ్చిన ఆజ్ఞలు, నీ దైవరాజ్య చట్టాన్ని మేము, మా బిడలు, మా సంఘాలు పాటించడం ద్వారా కూడా ఇహలోకములో నీవు చేసిన వాగ్దానమును బట్టి 100 రెట్లుగా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుటకు మాకు సహాయము చేయండి. వాక్యం విన్న వారందరినీ సమృద్ధిగా అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఆశీర్వదించమని, అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి. హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయి, ఆలకించి దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు ఇంతవరకు అందించిన సందేశము దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పకుండా రానున్న దినాల్లో నా కార్యక్రమాలు చూడండి, సందేశాలు వినండి. ప్రియులరా, ఈ కార్యక్రమాలు మీకు అందించాలంటే ఎంతో సిద్ధపాటు కావాలి, ప్రార్థన కావాలి, ఆలోచన కావాలి, శ్రమ కావాలి. మరింత ప్రయాసతో ఈ సందేశాలు మీకు నేను అందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. మరి విని వాక్యము చేత దీవింపబడిన వారు తప్పకుండా మీ అమూల్యమైన కానుకలు ఇప్పుడు నేను మీకు ఇచ్చే సమాచారాన్ని బట్టి పంపించండి. అది మీరు నోట్ చేసుకోండి, దయచేసి నోట్ చేసుకోండి. ఎందుకంటే మీ సహాయం నాకు కావాలి. చాలా ఖర్చుతో కూడిన పరిచర్య. అంతేకాకుండా ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా చేయండి. మరి మీ ఫోటో కూడా పంపించండి, అది వేసి టీవీలోనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ స్పాన్సర్షిప్ వివరాలు వస్తాయి ప్రియులరా, అవి మీరు దయచేసి రాసుకోండి. మీ ప్రార్థన అవసరతలు నంబర్ ఇచ్చాం కదా, తప్పకుండా మీరు కాల్ చేయండి, ప్రేయర్ చేయించుకోండి. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్నవారికి, సేవకులకు, సంఘాలకు, రక్షణ పొందిన వారికి, దేశానికి, యావత్ ప్రపంచానికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.